10 లీటర్ల వర్మి వాషు 200 లీటర్ ఆఫ్ వాటర్లో మేము స్ప్రే చేస్తాం. దేనికి ఉపయోగపడుతుంటుంది వర్మి వాష్ కొట్టడం? ఆల్ టైప్ ఆఫ్ క్రిమికీటకాలను కంట్రోల్ చేస్తుంది. ఆ బోదలు పోసి అందులో నుంచి తెచ్చుకోవాలనుకుంటే వానపాములు ఎక్కువ శాతం అందులో మిక్స్ అయ్యి బయటకు వస్తున్నాయి. వీటిలో ఏముందంటే ఖచ్చితంగా అవి తిన్న లేయర్ను వదిలిపెట్టేసి కిందికి 2-3 ఇంచుల కింద పోయి హాయిగా పడుకుంటున్నాయి. అవి అక్కడనే భోంచేస్తున్నాయి, అక్కడనే ఉంటున్నాయి. ఒక ఫ్లోరింగ్ మీద వేస్తే మొత్తం ఆ వేడికి చచ్చిపోయినాయి. ఒక్క పాము కూడా మిగిలలే. ప్రతి వానపాము ప్రతి రోజుకు 140 టైమ్స్ టర్న్ అవుతుంది. ఎందుకు ఇదే బ్యాగ్లో పక్కన మంచి ఎరువు కింద కుప్ప వస్తే అలాగే ఇలా కుప్పలకు వస్తాయి అవి. అంతేగాని అక్కడ ఉండవు. వాటి కళ్ళు లేవు, చెవులు లేవు, కానీ సెన్స్ చేస్తాయి. ఖచ్చితంగా ఇక్కడికి వస్తాయి. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి గండిగూడ గ్రామము, శంషాబాద్ మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి అనేక రకాల పంటలు, అనేక రకాల వ్యవసాయం పైన అనుభవం ఉన్నటువంటి రైతు రాజశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా, ఈ బ్యాగులన్నీ ఏమని ఆలోచిస్తున్నారా? ఇవే వర్మి కంపోస్ట్ యూనిట్ బ్యాగ్స్ అని చెప్పుకోవచ్చు. మనం వర్మి కంపోస్ట్ అంటే ఈ వానపాము నుంచి తయారైనటువంటి విసర్జనగా ఉపయోగించేటువంటి ఒక సేంద్రియ ఎరువుగా చెప్పుకోవచ్చు. క్రితం మనం చేస్తున్నటువంటి కొన్ని 20-30 సంవత్సరాల 50 సంవత్సరాల కింద మన వ్యవసాయంలో భూమి దున్నితే చాలు భూమిలో చుచ్చుకుపోయినటువంటి ఈ వానపాములు బయటకు వచ్చి రైతులకు ఒక వెన్నందుగా ఉంటుండే ఈ వానపాములు వ్యవసాయంలో. కానీ ప్రస్తుతం రైతులు విచ్చలవిడిగా వాడుతుంటే రసాయనాలకి ఈ యొక్క వానపాముల సంఖ్య అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే ఈ వర్మి కంపోస్ట్ యూనిట్ని పెట్టుకొని దాని నుంచి వచ్చేటువంటి ఆ వర్మి కంపోస్ట్ని బయట అమ్ముకొని కూడా ఉపాధి మార్గంగా మలుచుకోవచ్చు. అసలు కొత్తగా ఎవరైనా వస్తే అసలు వర్మి కంపోస్ట్ యూనిట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, వానపాములు ఎక్కడి నుంచి దొరుకుతాయి, ఏ విధంగా వాటిని పెంచాలి, ఎన్ని రోజులకి ఎరువుగా తయారవుతుంది, అలా వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్మి కంపోస్ట్ యూనిట్స్ని ఏర్పాటు చేసుకొని బ్యాగులలో ఈ వర్మి కంపోస్ట్ని తయారు చేస్తున్నారో ఈ పూర్తి సమాచారం మనకు వివరించడానికి అయితే రైతు రాజశేఖర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీ అందరికి తెలిసిందే ఈ భూమిలో ఉన్నటువంటి భూమికి రక్షణ అనే ఒక పేరుతో విలువడేది ఈ వానపాములు. ప్రస్తుతం భూమి దున్నితే వానపాముల సంఖ్య తగ్గిపోయింది. మీరేమో ఇటు వర్మి కంపోస్ట్ అనేటువంటి యూనిట్ పేరుతో బ్యాగులలోనే ఈ వర్మి కంపోస్ట్ తయారు చేస్తారు. ఏంది ఆలోచన, ఎందుకు వచ్చింది మీకు? చాలా సంతోషం అండి. 15 సంవత్సరాల క్రితం నేను ఇదే తోటలో వర్మి హ్యాచరీ అని గవర్నమెంటు పథకంలో భాగంగా 60/40 వెడల్పుతో 60,000 రూపాయల సబ్సిడీ తీసుకొని భూమి మీద బోదల కింద ఎరువు వేసి వాటిలో వానపాములు వదిలిపెట్టి సుమారు ఒక 40-50 రోజుల్లో ఆ మొత్తం అంతా వానపాములు తిని విసర్జించిన ఎరువును వర్మి కంపోస్ట్ అని మేము వాడేవాళ్ళము. ఆనాడు మా దగ్గర అడ్వైజర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు ద్రాక్ష తోటలు ఉండేవి మాకు. అప్పుడు అడ్వైజర్ చెప్పేది 1:4 వాల్యూస్ ఇందులో, అంటే సాధారణమైన పెండలో ఈ వర్మి కంపోస్ట్లో మారితే ఈ మారకం వల్ల మీకు 25 to 75% బెనిఫిట్స్ వస్తాయి, వాల్యూస్ ఉంటాయి. అందులో 0 నుంచి 2.5 నత్రజని ఇందులో డెవలప్ అవుతుంది కనుక మీరు ఇది వాడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ వర్మి హ్యాచరీ ద్వారా మేము ద్రాక్ష నుంచి ఇప్పుడు ప్రస్తుతం పండిస్తున్న కూరగాయల వరకు మొన్న లాస్ట్ ఇయర్ వరకు ఇదే పండించినాం. మేము ఈ వర్మి కంపోస్ట్ ఉపయోగించుకొని భూములలో వ్యవసాయం నడిపిస్తున్నాం చేస్తూ వచ్చాము. మా దగ్గర కొన్ని ఆవులు గేదెలు ఉన్నాయి. వాటితోటి కాకుండా బయట నుంచి కూడా చుట్టుపక్కల గోశాలలు ఉన్నాయి. ఇక్కడ గోశాలల నుంచి కూడా వర్మి పేడ తెప్పించుకొని చివికిన పేడ వాటి కాళ్ళ కింద పడినాయి. అది 50% వాల్యుబులే. ఎందుకంటే పేడ స్వతహాగా గోవు నుంచి వచ్చిన తర్వాత గోమయం బయట నుంచి డైరెక్ట్ దాన్ని శుష్కింపజేసి దాంట్లో గ్యాస్ను రెడ్యూస్ చేసిన తర్వాత ఈ వానపాములకు వదిలిపెడితే అప్పుడు అవి బ్రహ్మాండంగా తిని మనకు సేంద్రియ ఎరువుని ఇస్తాయి. ఓకే, ఒక డౌట్ ఏంటంటే చాలా మంది చూసే వాళ్ళకి, ఫస్ట్ ఒకవేళ మనం వర్మి కంపోస్ట్ యూనిట్ని ఇట్లా బెడ్స్ రూపంలో, ఇంతకుముందు మీరు బోధల పద్ధతిలో చేసామని చెప్తారు గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా, ఇప్పుడు మీరు బెడ్స్ రూపంలో చేస్తారు. అసలు ఫస్ట్ వర్మి కంపోస్ట్ యూనిట్ని స్టార్ట్ చేయాలంటే అంటే వ్యర్థ పదార్థాలు ఏమేమి కావాలి, ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి? ఏమీ లేదు, చదునైన భూమి. ఎవరు కూడా సిమెంటు, ఫ్లోరింగు, ఇతర టార్పాల్స్, ప్లాస్టిక్ బండలు ఇటువంటివి ఏమి కూడా వాడొద్దు. సహజ సిద్ధమైన సమతుల నేల చక్కగా ఉండి ఒక ప్లాట్ఫామ్ కింద ఇందాక నేను చెప్పినట్టు 60 నుంచి 40 ఫీట్ల పొడవు, 40 ఫీట్ల వెడల్పుతోటి దీర్ఘంగా బోదలు, అంటే దాదాపు 3 ఫీట్ల వెడల్పు. ఏమట్టైనా సరే బోదలు
మట్టి కాదు, కేవలం పేడతోటి బోదలే బోధలు చేసుకోవాలి. అంతే. సమతులము ఒక ప్లాట్ఫామ్ మట్టితో తయారు చేసిన తర్వాత ఎంత హైట్ లేపుకోవాలా బోధ? అదే చెప్పబోతున్నా. 3 ఫీట్ల వెడల్పు, 1.5 ఫీటు హైటు. పేడతోటి మనం బోధ ఆ చేసుకోవాలి. బోదలు పోసేసి బాగా నీళ్లు పట్టించి ఆ తర్వాత దాదాపు ఈ 40 ఫీట్ల దానికి అట్లీస్ట్ 10 కేజీల అర్థవాంశం వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఒక కేజీ అర్థవాంశం అంటే ఎంత రేట్లో దొరుకుతాయి? ఎక్కడి నుంచి అది చాలా వరకు అయితే ఈ ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ నుంచి పేడ తెప్పించుకొని పసుమామ్లా ఉందిగా, ఈ బోడుప్పలు ఆ ప్రాంతాల నుంచి పేడ తెప్పించుకొని అక్కడ వాళ్ళు అర్థవాంశం డెవలప్ చేస్తారు. వాళ్ళు వర్మి కంపోస్ట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకు రైతులకు అమ్ముతారు. అక్కడ నుంచి ఎంత ఉంటుంది కేజీ వర్మి? 20 రూపాయలు విత్ మెనూర్తో సహా ఉంటాయి. అవి అందులోనే పురుగులు ఉంటే అందులో మెనూర్తో పాటు వస్తుంది. సాలిడ్ అయితేనేమో అది 200 రూపాయల కేజీ. కేవలం వానపాములే కావాలంటేనేమో 200 రూపాయల కేజీ ఎరువుతో సహా మిక్స్ అయి ఉండి, కానీ సైంటిఫిక్గా మాత్రం ఎరువులో మిళితమై ఉన్న వానపాములే శ్రేయస్కరం మనకు. ఆ విధంగా తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ బెడ్ సైజులో ఎన్ని కిలోల చెప్పాను కదా, 3/1.5 బెడ్ 40 ఫీట్ల పొడవు, 10 కేజీలు వదలాలి. 10 కేజీలు వదలాలి. అప్పుడు అది అంచెలంచెలుగా అవే హ్యాచింగ్ అవుతుంటాయి, అవే జత కడతాయి, అవే పిల్లలు పెడుతుంటాయి. 100 పోయి 1000 అయితే 1000 పోయి లక్షలు అవుతాయి. మనకి ఎప్పటికప్పుడు వాటరు, వేరే పక్షులు, కప్పలు, పురుగులు, పాములు, అనేకమైన జంతువులు వాటిని ఆశిస్తాయి కనుక, ఇవి ఎలుకలు, ఉడతలు కూడా కనుక వాటితోటి ప్రొటెక్షన్ పెట్టుకొని ప్రొటెక్షన్ ఏమంటే మీరేమో ఇక్కడ షేడ్ నెట్స్ లాగా ఏర్పాటు అన్ని చేయాలి. జాలీలు వేయాలి. అసలు వల నెట్లు బెస్తోళ్ళ దగ్గర చేప నెట్లు ఎట్లుంటాయో అట్లా 1 ఇంచు మందం నెట్లు వేస్తేనే తప్ప పాములు వచ్చినా పడిపోతాయి. అందులో అవి దాటి రావు, అందులోనే చుట్టుకుపోతాయి. కొన్ని 100 పాములు చంపినాం మేము. సో ఆ నెట్లు వేయాలి కంపల్సరీ. ఇట్లా పైన ఏం లోపలికి రాకుండా మనం నెట్లు వేసుకుంటే, పైన కాదు సైడ్లకి వెళ్ళి వేసుకోవాలి. సైడ్ పైన ఏమో మామూలుగా సూర్యరశ్మి 50% కిందికి వచ్చే విధంగా మొత్తం పడదు డైరెక్ట్. టోటల్ పడితే మళ్ళీ వీటికి ఎండ తగిలితే అవి కిందికి వెళ్ళిపోతాయి. అన్నం తినడం మానేస్తాయి. అవి అన్నం తినడం మానేస్తే మనకు ఇది వర్మి కంపోస్ట్ అనేది దొరకదు అన్నట్టు. ఎన్ని రోజుల సమయం పడుతుంది? అంటే మనం మీరు చెప్పినట్టు ఒక పెండ వేసుకుంటే సరిపోతుందా? ఒక్కసారి 1.5 ఫీట్ పెండ వేస్తే 40 రోజుల కల్లా పూర్తి చేస్తాయి. అంటే కొంతమంది ఏమంటారంటే బయట నుంచి తీసుకొచ్చినటువంటి చెత్త, ఆకులు ఇవన్నీ వేసి మట్టి వేసి వానపాము లేయర్ అంటుంటారు కదా, అట్లా అవసరం లేదు. రైట్, అది కూడా అదొక ప్రక్రియ, వన్ ఆఫ్ ద సిస్టమ్. అది కూడా మేము చూసినాము. అది సాధ్యమయ్యే పని కాదు. విశాలమైన వ్యవసాయ పొలం ఉండి చెట్లు పొదలు అవన్నీ ఉంటే ఆ చెత్తలన్నీ సర్దుకొని తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి వాటిని మళ్ళీ డిజాస్ట్ చేసి వాటి మీద మన్ను కప్పి అవి తయారైపోయిన తర్వాత తీసుకొచ్చి ఇందులో పోసి వాటికి వేస్తే ఎరగా వేస్తే ఎరలు తిని మళ్ళీ ఎరువు తయారు చేస్తాయి. అది లెంతీ ప్రాసెస్ కనుక మేము డైరెక్ట్ A1 దేశవాళీ ఆవుల పేడతో చేసిన వర్మి కంపోస్టే శ్రేష్టమైంది. ఓకే, మీరు చెప్పినటువంటి ఈ కొలతలు, ఈ 10 కిలోల వర్మీస్ అందులో వదిలిన తర్వాత 40 నుంచి 50 రోజుల వర్మి కంపోస్ట్ తయారవుతుంది చెప్తారు కదా. ఎంత తయారవుతుంది? మనం ఎంత పేడ వేసుకుని ఎన్ని రోజులు పెడితే తర్వాత మనకి ఎన్ని కేజీల వర్మి కంపోస్ట్ అనేది బయటకు ఉత్పత్తి? 60% వస్తుంది. అంటే ఇట్లా ఏ విధంగా ఉంటుంది? చేపత్తి లాగుంటుంది. అది కొలుచుడు జోగుడు ఏమి ఉండదు. మార్కెట్లో అది అమ్మాలనుకుంటే 15 నుంచి 18 రూపాయలు ఈరోజు. ఇది శ్రేష్టమైనది. ఇక నాయకమైన రకరకాలు చేస్తున్నారు, మంచి పద్ధతులు కావు. సామిల్ పొట్టు తీసుకొచ్చి కలరింగ్ చేసి కూడా దీంట్లో కల్పిస్తున్నారు. చెత్త చెదారం గ్రైండింగ్ బట్టి కలరింగ్ కొట్టి కూడా వర్మి కంపోస్ట్ లో కలిసిస్తున్నారు. అది కాకుండా శ్రేష్టమైనవి నిజంగా మంచి పద్ధతి ఎలా తయారు చేసి స్టాండర్డైజ్ కంపెనీల నుంచి మంచి వ్యక్తుల దగ్గర పర్చేజ్ చేస్తే మాత్రం అది చాలా లాభదాయకంగా ఉంటుంది. శాస్త్రీయ పద్ధతుల్లో ప్రిపేర్ చేసే వర్మి కంపోస్టే వాడాలి. మీరేమో ఇప్పుడు మీరు ఇంతసేపు ఏమో బయట ఏ ఖాళీ స్థలంలో అయినా సరే ఇట్లా షేడ్ నెట్ లాగా వేసుకొని చుట్టుపక్కల ఏం లోపలికి రాకుండా పరదలు కట్టి మీరు ఈ బెడ్ సిస్టమ్ లాగా వేసుకోవచ్చు అని చెప్తారు కదా. మీరేమో బ్యాక్ సైడ్ టార్పలింగ్ కవర్స్ని ఏర్పాటు చేసుకుని ఇట్లా చేస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది ఎట్లా చేసుకోవచ్చు రైతులు? మంచి మాట అడిగినారు. దానికంటే ఆధునికమైన పద్ధతి ఇది. ఇప్పుడు ఇందాక మేము చెప్పిన భూమిలో వేసి చేసింది, ఆ నీళ్లు వేయటం వల్ల నీళ్ళు ఎక్కువైతే ఒక బాధ, కిందికి నీళ్ళు ఇంకవు. నీళ్ళు ఎక్కువైపోతే వామ్స్ చనిపోతాయి, అదొక బాధ. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఉంటే వామ్స్ తన స్థానంలో ఉండి అన్నం తినవు, కిందికి వెళ్ళిపోతాయి. అప్పుడు మన పైన ఉన్న ఎరువు మనకు కన్వర్ట్ కాదు. అది తింటేనే దాంట్లో వాల్యూ పెరుగుతాయి. ఇంకొకటి, ప్రతి వానపాము ప్రతి రోజుకు 140 టైమ్స్ టర్న్ అవుతుంది. సైక్లింగ్. ఎస్, ఒక్క వానపాము 24 అవర్స్ లో 140 సార్లు ఖచ్చితంగా
సైక్లింగ్ చేస్తారు, రౌండ్ తిరుగుతుందేమో. ఎస్, ఆ పైకి కిందికి రావడం పోవడం జరుగుతుంటుంది. అది మీరు పైన దానికి రావాల్సిన వాతావరణం లేకపోతే అది రావడం మానేస్తుంది. ఆ వెచ్చదనము దాని క్లైమేట్ దానికి గుర్తవుతుంది, దైవికంగా దానికి ఆ శక్తి ఉంది, ఆ సెన్స్ చేయగలుగుతుంది. ఇంతెందుకు ఇదే బ్యాగ్ లో పక్కన మంచి ఎరువు కింద కుప్ప వస్తే అలాగే ఆ కుప్పలకు వస్తాయి అవి, అంతేగాని అక్కడ ఉండవు. వాటి కళ్ళు లేవు, చెవులు లేవు, కానీ సెన్స్ చేస్తాయి, ఖచ్చితంగా ఇక్కడికి వస్తాయి. ఎక్కడైతే అనుకూల వాతావరణం ఉందో అక్కడికి వెళ్ళిపోతాయి, వాటి ఫుడ్ను అవి గ్యాదర్ చేయగలుగుతాయి. ఓకే, అంటే ఈ బ్యాగ్ సిస్టమ్ ఏంది? మీ బ్యాగ్ సిస్టమ్ ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది? ఇట్లా ఇదే ఈ బ్యాగ్ వల్ల మాకు ఉపయోగం ఏంటంటే, ఒకటి ఈ నీటి సాంద్రత ఎక్కువ తక్కువ అయినా తట్టుకోగలుగుతాయి ఇవి. ఎందుకంటే ఇది కిందికి ఓ ఛానల్ ఇచ్చిండు వాడు, ఆ బ్యాగ్లో నుంచి ఎక్కువైన వాటర్ అంతా వర్మి వాష్ కింద, అంటే వానపాములు వదిలిపెట్టిన విసర్జన, మూత్ర విసర్జన అనేది వాటి శరీరం ద్వారా సంక్రమించే ఏదైతే రసాయనం ఉందో అది నీటి ద్వారా ఈ కాలువ ద్వారా, ఈ ఛానల్ ద్వారా కిందికి వస్తుంది, వర్మి వాష్ లాగా మీకు వస్తుంది. అది మేము డబ్బాలలో గ్యాదర్ చేసి దాన్ని స్ప్రే చేస్తున్నాము, ప్లస్ వెంచురీస్ ద్వారా పంట పొలాలకు ఇచ్చుకుంటున్నాము. ఇప్పటి ముడిపడిగా మాకు మంచి గ్రోతింగ్ ఉంది. మీరు ఇందాక చూసిండ్రు, వాటి వల్ల మాకు మేలు జరుగుతుంది. ఈ సిస్టమ్ చేసినాం. ఇది గుజరాత్ నుంచి ప్రతి ఒక్కొక్క ట్రాక్టర్ది అంటే దాదాపు 800 నుంచి 1200 కేజీల పేడ ఒక్కొక్క బ్యాగ్ లో పడుతుంది. దీనికి ఇంకా కొద్దిగా ఇంకా ఆధునిక పద్ధతిలో ఇంకా మంచి స్ట్రక్చర్ లో పండించుకుంటే ఇంకొద్దిగా స్టాండర్డ్ గా కూడా రావడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాగులు తెచ్చుకున్నది, బ్యాగ్ కొలత ఎంత ఉంటుంది, అడ్డం పొడవు ఎంత ఉంటుంది, ధర ఎంత ఉంటుంది ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే? 5x12 ఇది, అంటే 5 ఫీట్ల వెడల్పు, 12 ఫీట్ల పొడవు, 12 ఫీట్ల పొడవు ఉంటుంది. 3 feet. ఇందులో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం లేదు, అమాంతం ఇటువంటి స్ట్రక్చర్ లో దాన్ని నిలబెట్టేసి ఎరువు పోసేసి తడిపి వదిలిపెట్టేసి వానపాములు వేసేయాలి. ఏం వేస్తారు ఫస్ట్? మట్టి ఏమేముగా ఓన్లీ ఆవుల పేడ, ఆవుల పేడ వేసి, చివికిన పేడ, అది కూడా పచ్చిది కాదు, చివికిన పేడ. ఫస్ట్ లేయర్, కింద లేయర్ ఏమేయాలి? ఫస్ట్ పేడ ఏం లేదు, అసలు లేరే లేదు, ఇక టోటల్లీ అదే వేస్తాం, మొత్తం ఆవు పేడని అంతే. ఆ పైకి వచ్చిన తర్వాత నీళ్ళని పట్టేసి అమాంతం ఆ వానపాములు వదిలిపెడితే. ఎంత ఈ బ్యాగులో ఎన్ని కిలోల వానపాములు వదులుతారు ఇందులో కూడా? ఇప్పుడు దాదాపు ఒక 40 కేజీ దాకా వదులుతాం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 ఫీట్లు 12 ఫీట్ల పొడవులో అది కూడా ఇంక్లూడ్ ఆఫ్ మెనూర్, ఇంక్లూడ్ ఆఫ్ మెనూర్ తోడు కలిపి 40 కేజీలు వాడతారు దాకా వాస్తాం. ఇందులో వాడిన తర్వాత ఇందులో కూడా మనకి సేమ్ 40-50 రోజుల్లో తయారైపోతుందా వర్మీ? ఎగ్జాక్ట్లీ, ఇంకా ముందు అవుతుంది, దానికంటే వాల్త అవుతుంది. బయట భూమి పైన చేసుకున్న దానికన్నా ఇంత తొందర అయిపోతుంది, ఎందుకంటే వాటికి ప్రొటెక్షన్ ఉంది ఇందులో. పక్షులతోటి కానీ, వెదర్ తోటి కానీ, సైడ్ లో ఇంకా ఇతరత్ర కీటకాలు కానీ, మీకు అనేక కీటకాలు వాటిని కరుస్తాయి. తేళ్లు, కప్పలు, సుందెలకలు, ఎలుకలు, పక్షులు, కొంగలు, అనేక రకాల పిట్టలు కూడా వచ్చి దాంట్లో తింటాయి అన్నట్టు. పాల పిట్టలు, ఒడ్ల పిట్టలు, పావురాలు, కొంగలు. ఇవే రాకుండా మీరు వచ్చేసి పైన టార్పాలిన్ షీట్ చేసుకుంటాం. ఓకే, దాని ప్రొటెక్షన్ ఉండడం వల్ల అవి సేఫ్ ఫీల్ అవుతాయి. ఓకే, ఇది బాగుంది. మీరు 40-50 రోజుల్లో తయారైతుంది. వర్మి కంపోస్ట్ బయటికి తీసుకుంటారు, పొలాలు వేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఇట్లా పునరుత్పత్తి ఎట్లా? మళ్ళీ సపరేట్ పేడ వేసుకోవాలా, మళ్ళీ వానపాములు తెచ్చేసుకోవాలా, అదే వానపాములతో నడిపించుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమన్నారు మీరు అంటే, మళ్ళీ తిరిగి రీసైక్లింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది? మేమేమంటున్నాం అంటే, అది కిందికి ఎప్పటికైతే పోతాయో 4 నుంచి 5 ఇంచుల వరకు ఆ పొరను అలా వదిలిపెడతాం. కింద 4-5 పొలం దాన్ని తీయరు, డిస్టర్బ్ చేయరు. వానపాములకు ఇంకో గుణం ఉంది, ఎప్పుడైతే అది చివరి దశకు వస్తాయో జత కట్టేటప్పుడు ఆ కిందికి పోయి ఆ 6 ఇంచుల లేయర్ లోపటినే గుడ్లు పెట్టి అక్కడ హ్యాచింగ్ అవుతుంది. అది ఇవి గుడ్లు పెడతా పక్కా. ఆ గుడ్లు అందులో పెట్టిన తర్వాత ఎప్పుడైతే మనం మెనూర్ వేస్తామో ఆటోమేటిక్గా ఆ వానపాములు పైకి వచ్చేస్తాయి. అంటే మీరు ఈ 40-50 రోజుల తర్వాత తయారైనటువంటి 6 ఇంచుల పైన ఉన్నటువంటి మొత్తం తీసుకుంటారు? ఎస్, అదంతా తీసేస్తాం బయటికి. తీసేసి కొన్ని వానపాములు కూడా వస్తాయి, కొన్ని గుడ్లు కూడా వస్తాయి, మనం లెక్క చేయం. 5 or 10% అది ఇట్ ఈస్ మెటీరియల్. అయితే ఆ మిగతాది మొత్తం 70-80-90% అందులోనే ఉంటాయి కనుక మనకు కావాల్సిన వానపాములు అందులోనే క్రియేట్ అవుతాయి. కాబట్టి మళ్ళీ మీరు పైన పెండ్ వేసుకుంటే ఎరువేయంగానే వితిన్ 3 days మొత్తం పైకి వచ్చేస్తాయి. ఈ విధంగా పైనుంచి తినుకుంటే కిందికి పోతుంటాయి. ఎట్లా వాటి కిందికి పోతుంటే పైనుంచి మనం అవి విసర్జించిన ఎరువును మనం బయటికి తీసుకుంటాం. ఇది ప్రక్రియ. ఓకే, మీరు ఇంత క్లియర్గా చెప్పారు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వానపాములలో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటారు కదా, మన వాతావరణంకి ఎలాంటి రకాలు అనుకూలంగా ఉంటాయి? మీకు తెలిసిన రకాల పేర్లు ఏమైనా ఉన్నాయా? ఈ ఎసినాఫిటిడియా అనే వెరైటీని మనం ఈ పశ్చిమాంల, ఈ బోడుపల్ ఆ ప్రాంతాల్లో ఈ ఆంధ్ర వాళ్ళు చాలా వరకు పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేస్తారు కనుక అక్కడ నుంచి సీడ్ తెచ్చుకున్నాము. దాదాపు ఇప్పుడు మేము 13 సంవత్సరాలు అయింది. సీడ్ తెచ్చే అవసరం మాకు రాలే. ఒకసారి తెచ్చుకురంటే ఇంకా మళ్ళీ అదే సరిపోతుంది, మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి తెచ్చుకున్నాము, తెలవగా ఫ్లోరింగ్ మీద వేస్తే మొత్తం ఆ వేడికి చచ్చిపోయినాయి, ఒక్క పాము కూడా మిగిలలే సిమెంట్ ఫ్లోరింగ్ లా.
కనుక అప్పటి నుంచి వేరే మంచి తెలిసిన అనుభవజ్ఞులను అడిగితే మీరు అట్లా అయ్యొద్దు, భూమిలో వేస్తేనే అవసరమైతే భూమిలోకి వెళ్ళిపోతాయి, మళ్ళీ మీరు ఎరువు తెచ్చిపోతే భూమిలోకి కూడా పైకి వచ్చి వాటి అన్నం తినడానికి పైకి వస్తాయి, అవి మీకు నష్టం ఏం జరగదు, భూమిలో పెట్టుకోమని చెప్పారు. ఇంకా ఆ రోజు నుంచి మాకు తిరిగి చూడ బ్రహ్మాండంగా ముందు పోతుంది. ఈ సిస్టమ్ ఏంటంటే దానికంటే సునాయాసమైన సిస్టమ్. దీనిలో ఎత్తిపోయడము, మళ్ళీ పోయడము, మళ్ళీ తీసుకోవడం ఆ ప్రాసెస్ ఉండదు. కొన్ని ఆ బోదలు పోసి అందులో నుంచి ఎత్తుకోవాలనుకుంటే వానపాములు ఎక్కువ శాతం అందులో మిక్స్ అయ్యి బయటకు వస్తున్నాయి. వీటిలో ఏముందంటే ఖచ్చితంగా అవి తిన్న లేయర్ను వదిలిపెట్టేసి కిందికి 2-3 ఇంచుల కింద పోయి హాయిగా పడుకుంటున్నాయి. అవి అక్కడనే భోంచేస్తున్నాయి, అక్కడనే ఉంటున్నాయి. కనుక మాకు ఎరువును సేకరించుకోవడం చాలా సులభం అవుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఎరువు మన క్లీన్గా మన చేతికి వస్తుంది. అసలు చాలా మందికి తెలియదు వర్మీ వాష్ అంటే ఏంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు పంటలలో, దాన్ని పంటలపైన స్ప్రే చేసుకుంటే ఎలాంటి రకాల ఉపయోగాలు ఉంటాయి? వానపాముకు స్వతహాగా దైవికంగా ఒక గుణం ఉన్నది. దాని విసర్జన కానీ, దాని మూత్రం కానీ, దాని పై బాడీలో ఉన్న చెమట ఏదైతే తేమ ఉంటుందో అది ఒక రకమైన కెమికల్ అయింది, ఒక రసాయనం. అది ఏది మానవాళికి పంటలకు దోహదం చేసే ఒక రసాయనం. మనం ఇచ్చే నీళ్ళ ద్వారా దాన్ని కడుక్కుంటూ దాని ఏది మూత్రాన్ని అదంతా కలెక్ట్ చేస్తూ కిందికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో ఒక ఛానల్ ఉంది బ్యాగ్లో. కింద వచ్చిన తర్వాత మన చెట్లు పెడితే కంకర వేసేసి పెడితే నీళ్లు ఎక్కువైనా కిందికి ఎట్లా డ్రైన్ అవుతాయో అట్లా ఈ వర్మ వాష్ కూడా అట్లా డ్రైన్ అవుతుంది. ఉదాహరణకు మీకు ఎదురుగా కనిపిస్తుంది ఆ వర్మ వాష్ పాయింట్. అది అక్కడ ఆ టిన్నులో పడితే అవి నిండిన తర్వాత మేము అన్ని సేకరించుకొని స్ప్రే కావాల్సి ఉంటే స్ప్రే చేస్తాము. 10 లీటర్ల వర్మి వాష్ 200 లీటర్ ఆఫ్ వాటర్లో మేము స్ప్రే చేస్తాం. దేనికి ఉపయోగపడుతుంది వర్మి వాష్? ఆల్ టైప్ ఆఫ్ క్రిమికీటకాలను కంట్రోల్ చేస్తుంది. మొత్తం చీడపీడ ప్లస్ ఆ గ్రోతింగ్ వస్తుంది, బాగా మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి మొక్కకి బాగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వర్మి వాష్ ఉపయోగపడుతుంది. బయట వర్మి వాష్ లిక్విడ్ రూపంలో కూడా రైతులకు అమ్ముతుంటారు కదా, అట్లా బాటిల్లో పెట్టి అమ్మితే కూడా ఇంత లీటర్ ఎట్లుంది బయట వర్మి వాష్కి? మీ చాలా వరకు అయితే నేను అనుకుంటా 60-70 నుంచి 100 రూపాయల దాకా ఇస్తారు వర్మి వాష్. కానీ అంత ప్యూర్ ఇవ్వలేకపోవచ్చు. అందులో మళ్ళీ వాటర్ అవి మిక్స్ చేసి రైతులు అది చేస్తుంటారు. ఇక్కడ నుంచి వచ్చింది ప్రతి బొట్టు నిలబెట్టుకొని తీసుకుంటే ఇది ఫిల్టర్ అవుట్ చేసి బ్యారల్లో నింపి పద్ధతిగా ఇవ్వాలనుకుంటే వాడు 150 రూపాయలకి ఇచ్చినా తక్కువే. ఓకే, ఈ విధంగా అంటే వర్మి కంపోస్ట్ తో పాటు అదనంగా వర్మి వాష్ వల్ల కూడా ఉపాధి అవకాశం అన్నట్టు. తప్పకుండా. అందుకనే మేము ఈ బ్యాగ్ సిస్టమ్ను ప్రోత్సహిస్తున్నాం. దీంతో గత సంవత్సర కాలం నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు. బ్రహ్మాండంగా. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి రాజశేఖర్ అనేటువంటి ఈ రైతు తక్కువ ఖర్చుతో అంటే ఎక్కువ పెట్టుబడి లేకుండా పైన అంటే పక్షుల నుంచి రక్షణ కొరకు ఈ బ్యాగులను రక్షించడం కొరకు పైన టార్పాలిన్ షీట్ తోటి కేవలం మనకి ఐరన్తో తయారు చేసుకున్నటువంటి ఆ పోల్స్ని ఏర్పాటు చేసుకొని చుట్టూ లోపలికి ఎలాంటి పాములైనా సరే వేరే ఏమి రాకుండా జాగ్రత్త తీసుకొని ఈ బ్యాగుల సిస్టంలో ఈ విధంగా మేము వర్మి కంపోస్ట్ యూనిట్ తయారు చేస్తున్నామని చెప్తున్నారు. ఎన్నో ఎకరాలు అంటే దాదాపు 50-100 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. అనేక రకాల పండ్ల తోటలు, అనేక రకాల పంటలు వీళ్ళ దగ్గర సాగు చేస్తున్నారు. బయట నుంచి ఎరువులు కొనుగోలు చేయకుండా రసాయన వ్యవసాయానికి స్వస్తి పలికి కేవలం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆలోచనతోటి క్రితం మేము ఎన్నో 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా మేము వర్మి కంపోస్ట్ని ఉత్పత్తి చేస్తాం. కానీ నేల పద్ధతిలో చేసేదానికన్నా ఇట్లా బ్యాగుల పద్ధతిలో వేసుకోవడం వల్ల ఎరువులను తీసుకోవడానికి సులభంగా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ పునరుత్పత్తి కూడా చాలా వీలుగా ఉంటుందని చెప్తున్నారు. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో వర్మి కంపోస్ట్ యూనిట్, దీన్ని తయారు చేసుకునే విధానం, దీనివల్ల కలిగే ఉపయోగాల గురించి మనకి రాజశేఖర్ అంటే రైతు గారు వివరించినటువంటి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.